వినాయక చవితి ఉత్సవాల్లో గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ నిర్వహించారు. 70 ఏళ్లుగా నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నట్లు తెలిపారు సీఎం. అకాల వర్షాలతో పలు జిల్లాలో వరద బీభత్సం సృష్టించిందని, అయితే అందరి పూజలు దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామని తెలిపారు. రేవంత్ రెడ్డి వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సప్తముఖ మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఖైరతాబాద్ లో కొలువైన స్వామివారు. భక్తులు కూడా మొదటి రోజు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తును కల్పించారు. आयतनवान् भवति आयतनं वेद आयतनवान् ये शिवाजं ब्रह्मणां ब्रह्मणसुधा आनस्मन्नादभिषेदवादना नमो राधपते नमो गणपते नमो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवर्तस्य वदनः उददेर्यमात्रः तस्मरन्तु भावोक्षया जन्मदा आपोजनः संदर्भयामि ओम भद्रंगदेवाः नमः हेरंबाय नमः स्कंधमूर्तयाय नमः ओम या पलिमेला ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బ్రహ్మణా వేదామృతేన ఉదామరే తస్మై బ్రహ్మద బ్రహ్మద ऐक्यर्थं प्रजान्ददः भागदेयेनैवै దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो। आप पूरी तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे। सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की बढ़ोतरी हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए। रेवंत जी यहाँ के मुख्यमंत्री है, सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करे, यही प्रार्थना करती हूँ। धन्यवाद. ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు, అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడి ఆశీర్వదించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎన్ని రకాల విఘ్నేశ్వర మహారాజ్ కి జై చెప్తూ అటువంటి ప్రభుత్వం నడపడంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలి.